నేనెప్పటినుంచో మీకు చెప్తున్నాను కదా, నా ఫ్రెండ్ అని. తనే. మా ఊళ్ళో చిన్నప్పటి నుండి నేను హరి కలిసి చదువుకున్నాం. మీ గురించి ఎప్పుడు యశోద చాలా మంచిగా చెబుతూ ఉంటుందండి. మీలాంటి మిత్రుడు దొరకటం నిజంగా యశోద అదృష్టం. యశోద, ఇంతకుముందే జరిగిందంతా దేవకి చెప్పింది. ఆ ఊర్మిళ రాక్షసి ఎంత దుర్మార్గురాలో నీ మాటల్లో వింటుంటేనే మాకు భయమేసేది. అలాంటిది నువ్వు తన మీద యుద్ధాన్ని ప్రకటించినట్లుగా తన మీద కేసు పెడితే తను నీ మీద ఎంత కోపాన్ని, ఎంత పగని పెంచుకుంటుందో ఆలోచించావా? ఆ రాక్షసి లాంటి వాళ్ళు మనుషుల్ని, సాక్ష్యాల్ని అన్నింటినీ కొనేస్తారు. లేదంటే భయపెట్టి నిజాల్ని అబద్ధాలుగా మార్చేస్తారు. ఇవన్నీ నీకు తెలుసు కూడా ఆవిడ మీద కేసు పెట్టడం ఏంటమ్మా? మాతో ఒక్క మాటైనా చెప్పుండాల్సిందే. అన్నయ్య, నువ్వు నా గురించి ఆలోచించే ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థం అవుతుంది. కానీ నా ముందు 2 దారులు లేవన్నయ్య, ఒక్కటే దారుంది. ఆ ఊర్మిళని ఎదిరించి ఊర్మిళ చేసినవన్నీ అందరికీ తెలిసేలాగా చేసి ఆ ఊర్మిళకి తగిన శిక్ష పడేలాగా చేస్తేనే నా బిడ్డ నాకు దక్కుతుంది. నేను ఏ తప్పు చేయలేదని ఈ సమాజానికి కూడా తెలుస్తుంది. ఇది కాదంటావా? నాకు మరణం తప్ప వేరే దారి లేదన్నయ్య. యశోద, ఊర్మిళ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా ఆ ఊర్మిళ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. నీకు నీ బిడ్డే కావాలంటావా? నేను ఎలాగోలా తీసుకుని వస్తాను. ఇక నువ్వు ఆ ఊర్మిళ జోలికి వెళ్ళడం మానేసే. అదేంటి సుబ్బరాజ్ గారు అలా మాట్లాడుతున్నారు? నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది. అలా అని నా మీద పడిన మచ్చని నన్ను అలాగే ఉంచుకోమని ఎలా చెప్తున్నారు మీరు? నా జీవితం ఇలా కావడానికి కారణం ఆ ఊర్మిళ. వేల మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవ్వడానికి కారణం ఆ ఊర్మిళ. అలాంటి ఊర్మిళని వదిలేయమంటారా? ప్లీజ్ యశోద, ఆ ఊర్మిళ పేరు పదే పదే ఎత్తకండి. నాకు ఆ పేరు వింటేనే అసహ్యం, కోపం. అవునన్నయ్య, ఆ ఊర్మిళ నీకు ముందే తెలుసా? నువ్వు చెప్పే ఊర్మిళ వేరు, నా జీవితంలో ఉన్న ఊర్మిళ వేరు. వదిలేయమ్మా. ఆ రాక్షసి దాని పాపం పండి ఎప్పుడో చచ్చిపోయా ఉంటుంది. చెల్లెలు తీసుకుని పారిపోరా, పారిపో. అసలు ఎవరన్నయ్య ఆవిడ? ఒక్క పేరుతో 2 రాక్షసులుంటారా? ఒకవేళ ఆ ఊర్మిళనే ఈ ఊర్మిళ ఏమో? లేదులే యశోద, ఆ రాక్షసి ఈ రాక్షసి ఒక్కటయ్యే ఆస్కారమే లేదు. ఇక ఆ పేరు నా ముందెత్తకండి. పిచ్చి మధు, ఆ ఊర్మిళ ఈ ఊర్మిళ ఒకటే అన్న నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. భయంతో ఇల్లు ఖాళీ చేయించి దూరంగా తీసుకుని వెళ్ళిపోతావు. అందుకే నీకా ఊర్మిళ ఈ ఊర్మిళ ఒకటే అన్న నిజాన్ని ఎప్పటికీ మేం చెప్పము. ఇద్దరు ఒకటే అయ్యే ఆస్కారం ఎందుకుండదు మధుకర్ గారు? నాకు అనుమానంగానే ఉంది. యశోద కేసు గురించి రిజల్ట్ రాగానే మీ జీవితంలో ఉన్న ఊర్మిళ గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఇంక మీ గోల్ ఆపుతారా? వచ్చిన దగ్గర నుండి మీ గోల మీదే కాని నన్నెవరూ పట్టించుకోవడం లేదు. అత్తయ్య, నువ్వు పాపను ఎప్పుడు తీసుకొస్తావు? నాకు పాపతో ఆడుకోవాలనుంది. నువ్వు నాకు కబుర్లు చెప్పినట్టే నేను పాపకి చాలా కబుర్లు, కథలు అన్నీ చెప్తాను. సరేనా? తప్పకుండా నిక్కి. అతి త్వరలోనే ఆ ఊర్మిళకి శిక్ష పడేలాగా చేసి
పాపని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను, సరేనా? అమ్మ మీద అనుమానం పెట్టుకోవద్దమ్మా. ఇదంతా మన ఆపోజిట్ వాళ్ళు ఆడుతున్న ఓ పెద్ద డ్రామా. అయినా బిజినెస్లో ఇవన్నీ కామనేనమ్మా. నిర్జా, నిర్జా, ఏమాలోచిస్తున్నావు? సంజయ్, మా మమ్మీ ఏదైనా తప్పు చేస్తుందంటావా? నాకు తెలిసి మా మమ్మీ ఎప్పుడు ఏ తప్పు చేయదు సంజయ్. కాకపోతే ఈ మధ్య మమ్మీ టెన్షన్ పడుతూ ఉండటం నేను గమనించాను. నాకు కూడా నీలానే అనిపించింది నిర్జా. కానీ నీతో అంటే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో అని నేను నీతో అనలేదు. నాకు తెలిసి అత్తయ్య ఏదో పెద్ద సమస్యలో ఉన్నారు. మనకు చెప్తే మనం ఎక్కడ కంగారు పడతామో అని మనకి నిజం చెప్పకుండా దాస్తున్నారనుకుంటా. పద సంజయ్, మమ్మీని గట్టిగా అడుగుదాం. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా నా నీడని కూడా టచ్ చేయలేకపోయారు. కానీ నువ్వు మాత్రం నన్ను కోర్టు బోనికెక్కిస్తున్నావు యశోదా. అది జరగకూడదు, జరగనివ్వను. మమ్మీ, మా దగ్గర నిజాలు ఎందుకు దాస్తున్నావు? నేను నీ దగ్గర నిజాలు దాచడం ఏంటి నీరజా? దాస్తున్నావు మమ్మీ, నాకు తెలుసు. యశోద ఫోన్ చేసి నీరజకి మొత్తం చెప్పేసిందా? చెప్పు మమ్మీ, యశోద ఎవరు? యశోదకి నీకు సంబంధం ఏంటి? యశోద గురించి మాకు తెలియని నిజాలు నీ నోటితో వినాలనుంది. ఆ యశోద మొత్తం నీరజకి చెప్పినట్టుంది. లేకపోతే నీరజ ఇంత కోపంగా స్ట్రాంగ్గా నన్ను ఎప్పుడు ప్రశ్నించలేదు. ఇప్పుడేం చేయాలి? ఎలా ఈ సిచ్యువేషన్ నుండి తప్పించుకోవాలి? చెప్పండి అత్తయ్య, ఆ యశోద ఎవరు? తను మీ మీద కేసు ఎందుకు పెట్టింది? ఈ సిటీలో ఎన్నో హాస్పిటల్స్ ఉండగా మన హాస్పిటల్నే తను ఎందుకు కార్నర్ చేసింది? మీరు నిజాలు చెప్తే చాలా బాగుంటుంది అత్తయ్య. మేమేదో భయపడతామని మా దగ్గర నిజాలు దాచకండి. మీ తప్పు లేనప్పుడు ఖచ్చితంగా మేము మీ వెనకాలే నిలబడతాం. అంటే యశోద గురించి వీళ్ళకేమీ తెలియదన్నమాట. అమ్మయ్య, యశోద వీళ్ళకేమీ చెప్పలేదన్నమాట. వెంటనే నీరజ ఫోన్ నెంబర్, నా నెంబర్ అన్నీ మార్చేయాలి. ఏంటి మమ్మీ, సమాధానం అడిగితే చెప్పవు? సమాధానం చెప్పకుండా నువ్వు ఇలా నిలబడితే మేమేమనుకోవాలి? నువ్వు తప్పు చేస్తున్నావని ఒప్పుకుంటున్నావా? ఏంటి నీరజ, నువ్వు కూడా ఇలా అంటావు? మీ అమ్మ గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? ఆ యశోద అనేది ఎవరికో డబ్బు కమ్ముడిపోయినట్టుంది. అందుకే ఇలా నోటీసులు పంపించింది. నోటీసులు పంపించినంత మాత్రాన మనం ఎందుకు భయపడాలి నీరజ? పోరాడతాను. నా తప్పు ఏమీ లేదని నేను కోర్టులోనే ప్రూవ్ చేసుకుంటాను. నువ్వు మాత్రం ఇవేవి బ్రెయిన్లో పెట్టుకోకమ్మా. వీటి గురించి అస్సలు ఆలోచించకు. సంజయ్, నువ్వు కూడా. మీరిద్దరూ ప్రశాంతంగా ఆనందంగా ఉండండి. ఇంతకీ మీరు వైజాగ్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే వెళ్తున్నా మమ్మీ. ఓకే, పాపని ఇక్కడే ఉంచి వెళ్ళండి.
ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నీకు ఆల్రెడీ చెప్పాను కదా పాపని వదిలిపెట్టి నేను వెళ్ళను అని. మళ్ళీ ఈ రోజు ఏంటి అలా అంటావు? నీరజ, నేను నీ కన్న తల్లిని. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేను ఏం చెప్పినా దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. దయచేసి నన్ను ఇంకేం ప్రశ్నలు అడగొద్దు. చూడు మమ్మీ, నువ్వు ఎంత మొండిదానివో నేను కూడా కొన్ని విషయాల్లో నీకంటే ఎక్కువ మొండిదాన్ని. అయినా ఇప్పుడు నేను మొండితనంగా మాట్లాడట్లేదు, అమ్మలా మాట్లాడుతున్నాను. పాపని వదిలిపెట్టి నేనుండనమ్మా. పాప లేకుండా నా లైఫ్లో ఎలాంటి బెస్ట్ మూమెంట్స్ ఉండటానికి వీల్లేదు. నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ, పాపని తీసుకొని వెళ్తాను, జాగ్రత్తగా చూసుకుంటాను. సర్లే, జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వు కూడా రా మమ్మీ, కలిసి వెళ్దాం. నాకు రావడానికి కుదరదు. అదే ఈ కేసు ఒకటి ఉంది కదా, మీరు వెళ్ళిరండి. అత్తయ్య, నాకెందుకో ఈ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుందనిపిస్తుంది. మీ తరపున వాదించడానికి ది బెస్ట్ లాయర్స్ని నన్ను రికమెండ్ చేయమంటారా? అవసరం లేదు సంజయ్, నేను ఆల్రెడీ ఒక లాయర్ని నియమించుకున్నాను. ఎవరత్తయ్యా? ఇప్పటి వరకు తను వాదించిన కేసుల్లో ఏ ఒక్క కేసు కూడా ఓడిపోని లాయర్. పాయింట్ పట్టి లాగితే పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి పేల్ చేసినట్టుంటుంది. ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వదు. తన ట్రాక్ రికార్డ్ గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజు సరిపోదు. అంటే అత్తయ్య, మీ కేసు వాదించబోయేది? ఎస్, ఆవిడే లాయర్ నళిని. సంజయ్, నళిని నీకు తెలుసా? ఆవిడ బాగా వాదిస్తుంది కదా. చెప్పింది కదా అత్తయ్య, ఆవిడ ఇప్పటివరకు ఓడిపోయిన కేసు అంటూ లేదని. అండ్ వన్ మోర్ థింగ్, ఆవిడ గంటకి ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా? ఎంత? 10 లక్షల రూపాయలు. నళిని గారు కేసు టేకప్ చేశారంటే గెలవడం పక్కా. నళిని గారు వాదించడం మొదలు పెడితే 30 years ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా సరే ఆవిడకి సలాం కొట్టాల్సిందే. దక్షిణాచలం గారు, ఈ కేసు మేము ఎలాగైనా గెలవాలండి. యశోద తన లైఫ్ని రిస్క్లో పెట్టి మరీ ఊర్మిళ లాంటి రాక్షసితో యుద్ధం చేస్తుంది. విజయమో వీరస్వర్గమో అంటారు కదా, అలా మాత్రం రిజల్ట్ రాకూడదు సార్. మాకు విజయమే కావాలి. అవును సార్, నా బిడ్డ నాకు దక్కాలి. ఆ ఊర్మిళ వల్ల నాలాంటి ఆడపిల్లల జీవితాలు ఇకపై నాశనం కాకూడదు. నీది నా చెల్లెల వయసమ్మా. నిన్ను చూస్తుంటే నాకు నా చెల్లెల్ని చూసినట్టే ఉంది. నువ్వు గెలవాలని నేను కోరుకునేది. ఝాన్సీ మేడం చాలా మంచి ఆవిడ. ఆవిడెప్పుడు న్యాయం వైపే నిలబడుతుంది. న్యాయాన్ని గెలిపించడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ కానీ ఏంటి సార్? ఏం లేదమ్మా, ఝాన్సీ మేడాన్ని ఢీ కొట్టడానికి, మిమ్మల్ని గెలవకుండా చేయడానికి ఆ ఊర్మిళ ఓటమి అంటే ఏంటో తెలియని ఆ నళినిని తన అడ్వకేట్గా పెట్టుకుంది. నళినియా? అవునమ్మా, ఆవిడ ఇండియాలోనే టాప్ 1 లాయర్. ఆమె కేసు వాదించడానికి ఒప్పుకుందంటే గెలిచినట్టుగా ఫీల్ అవుతారు. ఆవిడ గంటకి 10 లక్షలు ఛార్జ్ చేస్తారు. అంటే ఏంటి సార్, మనం ఓడిపోతున్నామని మీరు మాకు ముందే చెప్తున్నారా? లేదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అన్ని సాక్ష్యాలు జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ నళిని ఎటు నుంచి నరుక్కొస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు మనకి ఫేవర్గా ఉన్న సాక్ష్యాలు ఆవిడ వాదించడం మొదలుపెట్టాక ఆవిడికి ఫేవర్గా మారిపోతాయి. అలా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఝాన్సీ మేడం ఈ కేసుని చాలా ఛాలెంజ్గా తీసుకుంది. తను కూడా మీలాగా ఆడపిల్లే కదా. ఈ కేసు మనం గెలుస్తున్నాం. నళిని మేడం మీద ఝాన్సీ మేడం సాధించబోయే మొదటి విజయం మీ కేసే అవుతుందని నమ్మకం నాకుంది. బాయ్ మేడం.
నువ్వు గెలిస్తే నాకు యూజ్ లేకపోగా నువ్వు నాకు దక్కవు కూడా. అందుకే నిన్ను గెలవనివ్వను. మీరు ఎవరిని మేనేజ్ చేస్తారో నాకు అనవసరం. ఈ కేసు నేను గెలవాలి. హ! ఆ యశోద నా మీద చేసినవన్నీ అభియోగాలని ప్రపంచానికి తెలియాలి. నా మీద జనాల్లో ఉన్న ఆరాకొర అనుమానాలన్నీ ఈ కేసుతో తీరిపోవాలి. రండి సార్, రండి. సరే, నేను మళ్ళీ చేస్తాను. రే, ఎవడ్రా వీడు? పెద్ద కామెడీ పీస్లా ఉన్నాడు. అయ్యో, నేను కామెడీ పీసా? నేను వెళ్ళిపోతాను సుబ్బరాజు సార్ గారు. సార్ ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి. మేడం, మీరు అలా అనొద్దు మేడం. ఇతను మామూలుడు కాదు, తోపు తురుము. మరి మీ కేసు గెలవాలంటే ఇతనే మెయిన్ మేడం. రే, నేనసలే చిరాకులో ఉన్నాను. నాకు ఇంకా కోపం తెప్పించుకో. అసలు ఎవడ వీడు చెప్పు. యశోద తరపున లాయర్ ఝాన్సీ వాదిస్తుంది కదా మేడం, ఆ ఝాన్సీ గారి అసిస్టెంట్. ఆ హరి విఠల్ యశోద వాళ్ళతో ఖచ్చితంగా కేసు గెలుస్తానని చెప్పి వాళ్ళతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాడు. కేసు గెలిస్తే ఏమొస్తుందిరా, మా మేడం దగ్గరికి రా, నీ లైఫ్ సెటిల్ అయిపోద్దని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను మేడం. సారీ రా సుబ్బరాజ్, నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. అప్పుడప్పుడు నీ మీద అనుమానపడ్డాను. అయినా నువ్వు ఫీల్ అవ్వకుండా నాకు ఫేవర్గా పనులు చేస్తున్నావు. గ్రేట్ రా నువ్వు. ఇంతకీ నీ పేరేంటి? దక్షిణాచలం మేడం. మంచి పేరే పెట్టుకున్నావు. నీ పేరు నిలబెడతానులే. కాకపోతే ఈ కేసులో నేను గెలవడానికి హెల్ప్ చేయి. నీకు దక్షిణ ఎంత కావాలో చెప్పు. మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి మేడం, దాన్ని బట్టి రేటు ఉంటుంది. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అది నువ్వు చేయాల్సిన పని. చాలా రిస్క్ మేడం. దక్షిణాచలం, రేటు పెంచడానికి రిస్క్ అనే పదం నీలాంటి వాళ్ళు ఎప్పుడు వాడేదే. ఇలాంటి ట్రిక్స్ అన్ని నేనెప్పుడో 6వ తరగతిలోనే చేశాను. నిజం చెప్పాలంటే చాలా ఈజీ. జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఆధారాల్ని మాయం చేసి నేను చెప్పింది చెయ్యి. ఆ పని చేస్తే నీకు 5 లక్షలు ఇస్తాను. మహా అయితే నీ జీతం ఎంత వస్తుంది? ఓ 50,000 వస్తుంది. ఇప్పుడు నేను 5 లక్షలు ఇస్తున్నా. 5 లక్షలకి ఎన్ని సున్నాలుంటాయో లెక్కేసుకో. మేడం, నేను లెక్కల్లో చాలా స్ట్రాంగ్ మేడం. మీరు చెప్పిన లెక్కకు అవ్వదు. సరే 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 దక్షిణాచలం, నీకు 10 లక్షల రూపాయలు ఇస్తాం. గెలిస్తే 10 లక్షలు నీవే. ఓడిపోతే ఆ 10 లక్షలతో పాటు నీ ప్రాణాలను కూడా వెనక్కి తీసుకుంటా. ఏది బెటరో నువ్వే ఆలోచించుకో. ఐదు లక్షలు చాలు మేడం. 5 లక్షలు చాలా ఎక్కువ మేడం. చూడు, బయటికి వెళ్ళాక ఈ విషయం ఆ ఝాన్సీకి కానీ వేరే ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుందో తెలుసుగా. దక్షిణాచలం చాలా తెలివైన వాడు మేడం. సాక్ష్యాలు లేకుండా అనాథ శవంలాగా మార్చరీలో మిగిలిపోతాడని తెలుసుకోగలడు. ఏరా దక్షిణాచలం, ఏంటి నీకు అర్థమైందిగా? తమరు చెప్పింది మామూలు లాంగ్వేజ్ అండి? చావు లాంగ్వేజ్. అర్థం కాకుండా ఎలా ఉంటుంది మేడం? మీరు చెప్పిన ఆ దక్షిణ ఏదో నా మొఖాన్న పడేస్తే నేను పని మొదలు పెడతాను. ఒక్క నిమిషం ఉండు. తీసుకో.
కేసు గెలిచిన తర్వాత నా మూడ్ని బట్టి ఈ 5 కాస్త 10 లక్షలవ్వచ్చు. మేడం, అడగకుండానే వరాలిచ్చే దేవత మేడం మీరు. నా కోసం కాదు, మీకోసం, మీరిచ్చే డబ్బు కోసం నేను మీ వైపు ఉండి ఈ కేసులో మిమ్మల్ని గెలిపిస్తాను మేడం. ఇంత దక్షిణ మీరు ఇచ్చిన తర్వాత ఏ మనిషి మాత్రం మారకుండా ఉంటాడు చెప్పండి? నేను మారిపోయాను మేడం. ఇక నుంచి నేను మీ మనిషిని. వస్తాను మేడం, వస్తాను సార్. ఓకే. రే సుబ్బరాజ్, వీడి మీద ఒక కన్నేసుంచు. అలాగే మేడం. నువ్వేం చేస్తావో నాకు తెలీదన్నయ్య. ఆ యశోద, ఆ హరివిఠల్ అనుకున్నట్టు మాత్రం జరగకూడదు. వాళ్ళనుకున్నట్టు జరిగితే మాత్రం ఎన్ని రోజులు నువ్వు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. జీవితం మనకి బాగుపడ్డానికి ఒకే ఒక మంచి అవకాశం ఇస్తుందిరా. ఆ అవకాశం నీకు యశోద రూపంలో వచ్చింది. ఈ అవకాశాన్ని గనక నువ్వు జారి విడుచుకుంటే మాత్రం జీవితంలో ఈ అవకాశం మళ్ళీ రాదు. డబ్బు గురించే కాదు నా ఆలోచన. డబ్బుని నువ్వు ఎలాగైనా సంపాదిస్తావు, కానీ యశోద నీ మనసుకు నచ్చింది. బాగా మొక్కుకో యశోదా. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను కాబట్టి నేను ధైర్యంగా బ్రతుకుతున్నాను. కానీ ఎదుటి వాళ్ళ ధైర్యాన్ని చంపడమే నా హాబీ. ఆ ధైర్యం అనేది చావకుండా ఇలా ఎదురు తిరిగితే చావుని పరిచయం చేస్తాను. చావంటే భయపడే వాళ్ళ దగ్గర చెప్పు ఈ మాటలన్నీ. కోర్టులో వచ్చే తీర్పును విని యశోద మూర్చబోతుందేమో. అంబులెన్స్ని పిలిపించుకొని రెడీగా ఉండండి. కోర్టు పేరెత్తితేనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, అలాంటిది నీకు చెప్పకూడదు తినిపిస్తే?